టికెట్ లేని ప్రయాణం చట్టవిరుద్ధమని రైల్వే శాఖ నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటుంది. వీటిని ఖాతరు చేయని కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతూ తమ ఇష్టరీతిన ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే వీరికి అధికార గణం కూడా జతకూడుతూ తోటి ప్రయాణికులను, టికెట్ కలెక్టర్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలోని పోలీసు ఓ ప్రయాణికుడితో వ్యవహరించిన తీరు చూసి షాక్ అయిపోతున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఇద్దరు పోలీస్ అధికారులు టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించారు. తోటి ప్రయాణికుడు వాళ్లను ప్రశ్నించగా వారు తప్పు సరిదిద్దుకునే బదులు ఏకంగా దబాయింపులు, బెదిరింపులకు దిగారు. పోలీస్ అధికారులు నలుగురిలో ఉన్నామన్న స్పృహ కూడా కట్టుదాటడం చూసి తట్టుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు వారిని నిలదీశాడు. టికెట్ లేకుండా ఎందుకు రైలెక్కారని ప్రశ్నిస్తే తాము డ్యూటీలో ఉన్నామంటూ వారు నిర్లక్ష్యంగా బదులిచ్చారు. పాస్ చూపించాలని ప్రయాణికుడు కోరగా వారు బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియకపోయినప్పటికీ ఘటన తాలూకా వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. అధికారులు దారుణంగా కట్టుతప్పి ప్రవర్తించడం చూసి నెటిజన్లు ఆగ్రహవేశాలకు లోనయ్యారు. రైళ్లలోనే కాకుండా బస్సులు, ఆటోల్లోనూ ఇలాగే చేస్తుంటారని కొందరు మండిపడ్డారు. తాము పోలీసులము కాబట్టి ఏమైనా చేయొచ్చని అనుకుంటూ ఉంటారని వాపోయారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వారు ఇలా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం దారుణమని అన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ పరువును బజారుకిడ్చే వారిని ఉపేక్షించకూడదని అన్నారు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య వైరల్ అవుతున్న వీడియోకు ఇప్పటి వరకు దాదాపుగా 1,00,000 వరకు వ్యూస్ వచ్చాయి.